హే గాయ్స్, హలో ఎవరీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నేను ఈరోజు మీతో ఏం పంచుకోబోతున్నాను అంటే, నేను అమెజాన్ నుంచి మళ్ళీ ఒక కొత్త జాబ్ అప్డేట్‌తోని మీ ముందుకొచ్చేసాను. అదే ఎంఎల్ డేటా అసోసియేట్ టు అమెజాన్ హైరింగ్ అనమాట. సో ఇదేంది అంటే రీసెంట్‌గానే పోస్ట్ చేశారు. 2 డేస్ ఎగోనే పోస్ట్ చేసినారు. ఓపెనింగ్ చూసుకున్నట్లయితే అరౌండ్ 40 అయితే ఉన్నాయి. మీరు గనుక సెలెక్ట్ అయితే మీకు 3.25 నుంచి 5 లాక్స్ పర్ యానమ్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తారనమాట. సో ఇది మెషిన్ లెర్నింగ్ డేటా అసోసియేట్ కింద అయితే వీళ్ళు తీసుకుంటున్నారు. సో ఈ ఓపెనింగ్స్ అనేవి దీనికి చాలా ఈ రోల్‌కి చాలా ఉన్నాయన్నట్టు. సో మీరిక్కడ చూడొచ్చు సేమ్ రోల్ ఓపెనింగ్ అన్నమాట. హైదరాబాద్‌కి ఎంఎల్ డేటా అసోసియేట్ అయితే ఆహ్, పోస్ట్ చేశారు 7 డేస్ ఎగోనే. ఇందులో కూడా 50 ఓపెనింగ్స్ ఉన్నాయి. అలాగే ఎంఎల్ డేటా అసోసియేట్ టు హిందీ ప్రొఫిషియన్సీ. సో ఇందులో ఏంది అంటే మీకు హిందీ మంచిగా రావాలన్నమాట. సో ఇక్కడ కూడా అంతే మీకు 4-5 లాక్స్ పర్ యానమ్ అయితే ఆఫర్ చేస్తారు. ఓపెనింగ్స్ చూసుకున్నట్లయితే అరౌండ్ 10 ఉన్నాయి. అండ్ ఇక్కడొచ్చేసి 6 డేస్ ఎగో పోస్ట్ చేసినారు. ఇంకో రోల్ వచ్చేసి సేమ్. ఇవి ఎంఎల్ డేటా అసోసియేట్ టు హిందీ ప్రొఫిషియన్సీ సేమ్. ఇది కూడా 5 డేస్ ఎగో పోస్ట్ చేశారు. అండ్ 15 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ మెషిన్ లెర్నింగ్ డేటా అసోసియేట్ అనే రోల్‌కి అయితే చాలా అంటే చాలా ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. సో మీరు దీనికి ఎలా అప్లై చేయాలి? బేసిక్‌గా ఎవరెవరు ఎలిజిబుల్? ఇవన్నీ తెలుసుకునే ముందు గైస్ మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ మన వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అవ్వాలి. సో మీరిక్కడ చూడొచ్చు మధు వ్లాగ్ స్టడీ అని. సో ఇందులో ఏంది అంటే నేను చాలా జాబ్ అప్డేట్స్ ఇలా డైరెక్ట్‌గా పోస్ట్ చేస్తూ ఉంటా అనమాట. అంటే నేను ప్రతి ఒక్క జాబ్‌ని యూట్యూబ్‌లో అప్డేట్ చేయలేకపోవచ్చు కదా! సో అందుకోసం నేను ఇక్కడ డైరెక్ట్‌గా లింక్స్ పేస్ట్ చేసేస్తుంటాను. మీరు ఈ లింక్స్ పైన క్లిక్ చేసేసి డైరెక్ట్‌గా అయితే అప్‌లోడ్ చేసుకోవచ్చనమాట. సో ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీరు మన వాట్సాప్ ఛానెల్‌లో అయితే జాయిన్ అవ్వండి. ఫస్ట్ నేను లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. దాని తర్వాత ఈ జాబ్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో వీళ్ళు 3 కేటగరీ జాబ్స్ అయితే వదిలినారనమాట. సో అందులో ఒకటి హిందీ ప్రొఫిషియన్సీ అంటే మీకు హిందీ వస్తే మీకు అప్ టు 5 లాక్స్ పర్ యానమ్ అయితే ఆఫర్ చేస్తారు. నార్మల్‌గా మీకు హిందీ రాకపోతే 3 లాక్స్ పర్ యానమ్ అయితే ఆఫర్ చేస్తారనమాట. సో ఇప్పుడు ఈ హిందీ ప్రొఫిషియన్సీ ఏంది అనేది గనుక చూసుకున్నట్లయితే సేమ్ రోలే అనమాట. ఏంటి మెషిన్ లెర్నింగ్ డేటా అసోసియేట్. సో ఇందులో ఏంది అంటే మీకు 2 లాంగ్వేజెస్ రావాలి. ఒకటి హిందీ అండ్ ఇంగ్లీష్. అండ్ మీ దగ్గర ఉండాల్సిన స్కిల్స్ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. హిందీ స్పీకింగ్ ఉండాలి. అలాగే హిందీ, ఇంగ్లీష్, స్పోకెన్ ఇంగ్లీష్, ఫ్లూయెంట్ వర్బల్ కమ్యూనికేషన్. ఈ స్కిల్ గనుక మీ దగ్గర ఉంటే మీరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎనీ గ్రాడ్యుయేట్ అయితే దీనికి ఎలిజిబుల్. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యూర్ బ్యాక్‌గ్రౌండ్ ఎనీ గ్రాడ్యుయేట్ అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ జాబ్ విషయానికొచ్చేస్తే ఇది ఒక ఫుల్ టైమ్ లేదా టెంపరరీ లేదా కాంట్రాక్చువల్ బేసిస్ మీద అయితే హైర్ చేసుకుంటున్నారు. సో బేసిక్‌గా ఈ రోల్ ఏంది? వీళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంది అనే విషయాన్ని తెలుసుకున్నట్లయితే, సో ఈ మెషిన్ లెర్నింగ్ డేటా అసోసియేట్ అనేది ఏంటి అంటే, ఏఐ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ట్రాన్స్‌ఫర్మేషనల్ టెక్నాలజీ ఇన్ అవర్ టైమ్. సో కేపబుల్ ఆఫ్ టాక్లింగ్ సమ్ ఆఫ్ హ్యుమానిటీస్ మోస్ట్ ఛాలెంజింగ్ ప్రాబ్లమ్స్. సో అమెజాన్ ఈస్ ఇన్వెస్టింగ్ జనరేటివ్ ఏఐ అండ్ రెస్పాన్సిబుల్ డెవలప్‌మెంట్ అండ్ డిప్లాయ్‌మెంట్ లాంచ్ ఓకే. సో ఇదేంది అంటే అమెజాన్ వాళ్ళు ఇప్పుడు ఏఐ జనరేటివ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేశారనమాట. డిఫరెంట్ ఎల్ఎల్ఎం టూల్స్‌ని వాడేసి ఐ మీన్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్‌ని వాడేసి వాళ్ళైతే వాళ్ళ బిజినెసెస్‌ని అక్రాస్ డిఫరెంట్ థింగ్స్‌లో అయితే ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారనమాట. అయితే మీరు ఏం చేయాలి అంటే demonstrate proficiency in generating high quality human insight data across a range of modalities, inclusive of text, image and video, audio. సో ఇప్పుడు వాళ్ళకి డిఫరెంట్ ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి గదా! అందులో ఏదైనా ఒక డేటా పైన మీరు వర్క్ చేసేటప్పుడు ఆ ఇమేజ్ కానీ, ఆ వీడియో కానీ, ఆడియో ఎలా ఉందో చెక్ చేయాలి. అండ్ మీరు డెసిషన్స్ తీసుకోవాలి. సో అవన్నీ ఓన్ జడ్జ్‌మెంటల్ అప్రోచ్‌లో ఉంటాయన్నమాట. ఎర్రర్స్‌ని ఐడెంటిఫై చేయడం, తర్వాత వాటికి తగ్గట్టుగా సొల్యూషన్స్‌ని ఐడెంటిఫై చేయడం. సో వాటిని అదర్ టీమ్స్‌కి ట్రాన్స్‌ఫర్ చేయడం. డిఫరెంట్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రాసెసెస్ ఉంటాయన్నమాట. వాటిని యూజ్ చేసుకుంటూ మీరైతే ఈ ప్రాసెస్‌నైతే బిల్డ్ చేస్తారనమాట. సో ఇది ఒకవేళ మీకు గనుక ఇంట్రెస్ట్ ఉంటే నేను లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇక్కడ మీరు అప్లై చేయండి. లేదా అఫీషియల్‌గా వాళ్ళ కంపెనీ సైట్ అయితే ఉంటుంది. అందులో అయితే మీరు అప్లై చేసుకోవచ్చనమాట. సో ఇది గైస్ చూసారు గదా! ఆహ్ మీకు గనుక ఇంట్రెస్ట్ ఉంటే మీరు లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఎళ్లి అప్లై చేయండి. అండ్ గైస్ గుర్తుపెట్టుకోండి మన వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అవ్వడం అస్సలు మర్చిపోద్దు. సో లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఉంది. మీకు డైరెక్ట్‌గా ఇక్కడ జాబ్ అప్డేట్స్ నేను పేస్ట్ చేస్తూ ఉంటానన్నమాట. ఓకే. సో ఇది గైస్ చూసారు గదా! ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా మీకు కామెంట్ సెక్షన్‌లో రాయండి. ఐ విల్ ట్రై టు గివ్ ఎ రిప్లై. సో థాంక్ యూ సో మచ్. మళ్ళీ కొత్త వీడియోతో నేను మీ ముందుంటాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్.